శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం డిసెంబర్ 29వ తేదీ సోమవారం ఉదయం 7:24 నవగ్రహాలలో బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలా బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించగానే ధనుస్సు రాశిలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే 4 గ్రహాలు కలిసి కూటమిలాగా ధనుస్సు రాశిలో ఏర్పడుతున్నాయి. ఆ 4 గ్రహాలు ఏంటంటే సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల కూటమి ధనుస్సు రాశిలో డిసెంబర్ 29 సోమవారం ఉదయం 7:24 ఏర్పడుతున్నాయి. ఈ చతుర్గ్రహ కూటమి 4 గ్రహాల కూటమి ఎప్పటి వరకు ఉంటుందంటే 2026 సంవత్సరం జనవరి 13వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 3:55 వరకు ఈ చతుర్గ్రహ కూటమి ధనుస్సు రాశిలో ఉంటుంది. ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం అనేది ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని విషయాలలో అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని విషయాలలో వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి డిసెంబర్ 29వ తేదీ ఉదయం 7:24 నుంచి 2026 జనవరి 13వ తేదీ తెల్లవారుజామున 3:55 వరకు ఈ చతుర్గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, చతుర్గ్రహ కూటమి సంపూర్ణంగా యోగించటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి సులభమైన పూజలు చేసుకోవాలో, పరిహారాలు చేసుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఎలాంటి స్తోత్ర పారాయణలు చేసుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎటువంటి ఆహారం తినిపించుకోవాలో, అలాగే ఎలాంటి మంత్రాలు జపిస్తే చతుర్గ్రహ కూటమి సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమి 7వ స్థానంలో ఏర్పడుతోంది. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా 7వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. 7వ స్థానంలో ఈ 4 గ్రహాలు కూడా వ్యతిరేక ఫలితాలనే ఇస్తాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమి పెద్దగా యోగించదు, ఇబ్బందికర పరిస్థితులను కలిగింపజేస్తుంది. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా 7వ స్థానంలో ఉండటం వల్ల చతుర్గ్రహ కూటమి ఏర్పడుతుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈ 4 గ్రహాలు కూటమిలో యోగించాలంటే ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. 7వ స్థానంలో రవి ఉండటం వల్ల ఆఫీసులో ఎవరైనా వర్క్ షేర్ చేసుకుంటే క్రెడిట్ వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది. ఆఫీసులో కొలీగ్స్తో కలిసి మీరు ఒక వర్క్ చేస్తే మిథున రాశి వాళ్ళు క్రెడిట్ మొత్తం కొలీగ్కి వెళ్ళిపోతుంది. ప్రమోషన్ ఆఫర్స్ కొలీగ్స్కి వస్తాయి, మీకు మాత్రం రావు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆఫీసులో కొలీగ్స్తో కలిసి కాకుండా మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే 7వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు మిథున రాశి వాళ్ళు తీసుకోవాలి. అప్పుడప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే బుధుడు కూడా 7వ స్థానంలో ఈ కూటమిలో మిథున రాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మిథున రాశి విద్యార్థులు కంబైన్డ్ స్టడీస్ చేయకుండా ఇండివిజువల్గా చదువుకునే ప్రయత్నం చేయండి. కంబైన్డ్ స్టడీస్ చేస్తే మీతో పాటు కంబైన్డ్ స్టడీ చేసిన విద్యార్థికి మంచి ర్యాంకులు వస్తాయి, మీకు మాత్రం తక్కువ ర్యాంకులు వస్తాయి. ఈ చతుర్గ్రహ కూటమి ఉన్న సమయంలో సాధ్యమైనంత వరకు సింగిల్గా మీరు చదువుకునే ప్రయత్నం చేయండి, కంబైన్డ్ స్టడీస్ చేయకండి. అలాగే నిరుద్యోగులైతే కనుక ఇంటర్వ్యూకి బాగా కష్టపడి ప్రిపేర్ అయితేనే మీ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. గ్రూప్ డిస్కషన్స్ చేసేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే నిరుద్యోగులకి ఈ చతుర్గ్రహ కూటమి వల్ల అన్ని రౌండ్స్ క్లియర్ అయినా గ్రూప్ డిస్కషన్లో మాత్రం మీరు సెలెక్ట్ కాకుండా పోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి గ్రూప్ డిస్కషన్ గురించి ప్రత్యేకమైన సమయం కేటాయించి ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వండి. వ్యాపారంలో కూడా మిథున రాశి వాళ్ళు సొంతంగా వ్యాపారాలు చేసుకునే ప్రయత్నం చేయండి. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తే మాత్రం భాగస్వామ్య వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు ఈ సమయంలో పెట్టకండి. పార్ట్నర్షిప్ బిజినెస్లు కొత్తగా స్టార్ట్ చేయకండి, సింగిల్గా బిజినెస్లు చేసుకోండి. పార్ట్నర్షిప్ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసిన, ఇన్వెస్ట్మెంట్ చేసిన పార్ట్నర్స్ వల్ల కొద్దిగా ఇబ్బందులు కలిగే సూచనలు చతుర్గ్రహ కూటమిలో మిథున రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు కూడా 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడాలి.
చిన్న విషయాలకే లైఫ్ పార్ట్నర్తో పెద్ద పెద్ద గొడవలు అయ్యే అవకాశం ఉంది. అలాగే సంబంధాలు చేతి వరకే వచ్చి నిశ్చయం కాకుండా త్రుటిలో తప్పిపోయే అవకాశాలు కూడా 7వ స్థానంలో కుజుడి వల్ల మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వివాహ దాంపత్యపరమైనటువంటి సమస్యలు, సోదరులతో చిన్న చిన్న విభేదాలు ఇలాంటివన్నీ కూడా 7వ స్థానంలో కుజుడి వల్ల ఈ చతుర్గ్రహ కూటమిలో మిథున రాశి వాళ్ళకు వచ్చేటటువంటి సమస్యలుగా చెప్పుకోవాలి. అలాగే శుక్రుడు కూడా 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి సంబంధాలు చేతి వరకే వచ్చి ఆలస్యం అయిపోవటం, పెళ్ళిళ్ళు నిశ్చయం కాకపోవటం, భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు రావడంతో పాటుగా కళారంగంలో కూడా కొంత ప్రతికూలత ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళకి అవకాశాలు రావడం కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా ఆశించిన స్థాయిలో లాభాలు రావడం కష్టంగానే ఉంటుంది. చతుర్గ్రహ కూటమిలో 4 గ్రహాల్లో ఏ గ్రహము మిథున రాశికి యోగించటం లేదు. కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోవటం ద్వారా చతుర్గ్రహ కూటమిని మిథున రాశి వాళ్ళు అనుకూలంగా మార్చుకోవాలి. ఆ పరిహారాలు ఏంటంటే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు ఏకకాలంలో యోగించాలంటే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు, నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు, కేజింబావు బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. రవి, బుధుడు ఈ 2 గ్రహాలు ఏకకాలంలో యోగించాలంటే ప్రతిరోజు ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రం వినాలి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. అలాగే కుజుడు యోగించాలంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవాలి. శుక్రుడు యోగించాలంటే శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. ఇలా రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు చతుర్గ్రహ కూటమిలో ఉన్న 4 గ్రహాలు యోగించడానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకుంటే మిథున రాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఏ రాశి వాళ్ళకైనా సరే చతుర్గ్రహ కూటమిలో వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గ్రహాలు అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా, అనుకూల ఫలితాలు ఇచ్చే గ్రహాలు రెట్టింపు అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా సాధ్యమైనంత వరకు ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయాలి. 12 రాశులలో ఏ రాశి వాళ్ళైనా సరే ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం అనేది ఎక్కువగా అనుకూల ఫలితాలు ఇవ్వటానికి, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్రదేవతలను ఎక్కువగా దర్శనం చేసుకోవాలి. కాలభైరవుడు, పంచముఖ ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఉగ్రదేవతలను ఎంత ఎక్కువగా పూజిస్తే చతుర్గ్రహ కూటమి అంత ఎక్కువగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. చతుర్గ్రహ కూటమి సందర్భంగా ఏ రాశి వాళ్ళైనా సరే ఈ చతుర్గ్రహ కూటమి నడుస్తున్న సమయంలో ఒక్కసారి శివాలయంలో కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోండి. శివాలయంలో కాలభైరవుడికి మారేడు దళాలతో అర్చన చేయించుకోండి. కాలభైరవుడి వాహనమైనటువంటి సునకాలకి మినుములతో తయారు చేయబడిన పదార్థాలు అంటే గారెల ఆహారంగా వేయండి. దానివల్ల చతుర్గ్రహ కూటమి ఏ రాశి వాళ్ళకైనా అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ చతుర్గ్రహ కూటమి ఉన్నన్ని రోజులు కూడా ఏ రాశి వాళ్ళైనా ప్రతిరోజు కాలభైరవ అష్టకం ఒక్కటి చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు కాలభైరవ అష్టకం చదవటం, అలా వీలు కాని పక్షంలో కనీసం కాలభైరవాష్టకం వినటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే చతుర్గ్రహ కూటమి నడుస్తున్న సమయంలో ఒక్కసారి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకున్న విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. పంచముఖ ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల దండ సమర్పించటం లేదా తమలపాకులతో అర్చన చేయించుకోవటం, సింధూర సేవనం చేయించుకోవటం, పంచముఖ ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేయటం, వీటిలో ఏది చేసినా సరే దానివల్ల కూడా చతుర్గ్రహ కూటమి పూర్తిగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. కాళికా అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకున్న ఏ రాశి వాళ్ళకైనా చతుర్గ్రహ కూటమి వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టి అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. ఒక్కసారి కాళికా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించటం, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించటం, కాళికా అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా అద్భుతంగా చతుర్గ్రహ కూటమి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. గ్రహాల వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేస్తుంది. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే రాబోయే కాలంలో ఫిబ్రవరి నెలలో ఏర్పడబోతున్నటువంటి పంచగ్రహ కూటమి 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా?
పంచగ్రహ కూటమి రాబోయే కాలంలో ఫిబ్రవరి నెలలో ప్రారంభమవుతుంది కాబట్టి ఆ సమయంలో పంచగ్రహ కూటమి ఏ రాశులకి అఖండ రాజయోగం కలిగింపజేస్తుందో, పంచగ్రహ కూటమి ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, పంచగ్రహ కూటమి వల్ల ప్రకృతిలో సంభవించబోయే మార్పులేంటో, పంచగ్రహ కూటమి రాజకీయాల్లో ఎలాంటి పెను మార్పులు కలిగించబోతుందో, ఈ ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారం బట్టి వచ్చే మార్పులు, చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్ర పరంగా ఎలాంటి ఫలితాలను కలిగింపజేయబోతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.